తమన్నా భాటియా లేటెస్ట్ మూవీ 'ఓదెల 2' క్రియేటెడ్ బై సంపత్ నంది. ఈ సినిమాకి డైరెక్టర్ అశోక్ తేజ, మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్. సంపత్ నంది సినిమాలంటే మనకు మినిమం గ్యారంటీ ఉంటుంది భయ్య. ఆయన సినిమాలో స్టోరీ ఉంటుంది అండ్ సినిమా కూడా బాగానే ఉంటుంది. ఆయన చేసిన సినిమాలో గౌతమ్ నందన్ నా ఫేవరెట్ ఫిల్మ్ భయ్య. సినిమా కాన్సెప్ట్ కానీ అండ్ చాలా బాగుంటుంది. సినిమా ఎందుకో ఫ్లాప్ అయింది. ఇప్పటికీ నాకు ఆ సినిమా తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కనుక రిలీజ్ అయి ఉంటే మాత్రం మినిమం 100 కోట్ల బొమ్మ అయ్యేదేమో. సో బ్యాడ్ లక్. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని సిటీ మారిన సినిమాతో మళ్ళీ ఇంకో ఫ్లాప్. మంచి సినిమా కానీ కోవిడ్ టైం కాబట్టి సరిగా ఆడలేదు. బాగుంటది. అండ్ మళ్ళీ ఇప్పుడు కొంతకాలం గ్యాప్ వదిలట్టు మూవీతో ఆయన గట్టి కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ సినిమాకి ఆయన డైరెక్టర్ కాదు, ఆయన క్రియేట్ చేసినటువంటి కాన్సెప్ట్ ఇది. సో బాగుంది భయ్య. తమన్నా పర్ఫార్మెన్స్ మనకు తెలుస్తుంది. బాలీవుడ్ వాళ్ళు ఎక్స్పోజింగ్కి వాడుకుంటారు భయ్య. మన టాలీవుడ్లో తన టాలెంట్ని గుర్తిస్తారు. సో తన పర్ఫార్మెన్స్ మాత్రం మాస్ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అజనీష్ లోక్నాథ్ చించి పడేశాడు. రిలీజ్ అయిన సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. కాన్సెప్ట్ నాకు నచ్చింది, చాలా బాగుంది. ఈ సినిమా April 17 రిలీజ్ అవుతుంది. ఓదిలట్టు. ప్రెసెంట్ నేను ట్రైలర్ అయితే చూశాను. ట్రైలర్ చాలా బాగుంది. తమన్నాని బిగ్ స్క్రీన్ పైన చూసి చాలా కాలం అయింది భయ్య. F2 లో కనిపించారు లాస్ట్ గా. ఆ తర్వాత ఏదో సినిమా చేసినట్టున్నారు, కానీ నేనైతే చూడలేదు. చూశానో లేదో గుర్తు లేదు. సో నాకు ఒకటే గుర్తు F3 మూవీలో. నేను F3లో అయితే చూశాను. ఆ తర్వాత ఆవిడ చేశారో లేదో కూడా తెలియదు తెలుగు మూవీస్లో. సో మీరు లాస్ట్గా తమ్మనాన్ని ఏ మూవీలో చూశారో కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది తమ్మన్నకి ఫ్యాన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఏమైనా కామెంట్ చేస్తారో మీ ఇష్టం. ఓదెల 2 మూవీ ట్రైలర్ చూస్తుంటే మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? అలాగే ఈ వీడియో చూసే టైంకి మీరు ఓదెల 2 మూవీని చూసినట్టయితే సినిమా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.